చాలా కాలం క్రితం త్రిపురాసురుడు అనే రాక్షసుడు 3 అద్భుతమైన నగరాలు నిర్మించాడు. ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, మరొకటి ఇనుపంతో. ఆ నగరాలు ఆకాశంలో సంచరిస్తూ దేవతలకే భయంకరంగా మారాయి. అప్పుడు దేవతలు భగవంతుడు శివుడిని ప్రార్థించారు. శివుడు త్రిపురాంతకుడు అనే రూపంలో ప్రత్యక్షమై ఒక్క బాణంతో 3 నగరాలను నాశనం చేశాడు. ఆ క్షణంలో చెడు నశించి సత్యం విజయం సాధించింది. అది జరిగిన రోజు కార్తీక పౌర్ణమి. అందుకే ఈ పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు. ఆ రోజు కేవలం రాక్షసుల మీద విజయం మాత్రమే కాదు, అజ్ఞానంపై జ్ఞానానికి, చీకటిపై వెలుగుకి సంకేతం కూడా. అందుకే ఈ రోజున దీపం వెలిగించడం అంటే మనలోని చీకటిని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించడం అనే అర్థం. కార్తీక మాసం భక్తి, దీపాలు, వెలుగు నిండిన పవిత్ర సమయం. కార్తీక మాసం సర్వమాసాల్లో అత్యంత పవిత్రమైనది. ఇది విష్ణువు, శివుడు ఇద్దరికీ సమర్పితమైన కాలం. పూర్తి వీడియో నా ఛానల్లోని వీడియోస్ సెక్షన్లో చూడండి. వాచ్ ద ఫుల్ వీడియో ఇన్ ద వీడియోస్ సెక్షన్ ఆన్ మై ఛానల్.